హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది 3/4 కిలో చికెన్ అండి. 4 ఆనియన్స్ కోసుకున్నాను, పచ్చిమిర్చి 4 కోసుకున్నాను. ఇలా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 4 పావుల నూనె పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కావాలి. ఇప్పుడు దీంట్లో సగం చెంచా పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ ఇది ఉప్పు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇది 2 సార్లు చికెన్ కడుక్కున్నానండి. ఇప్పుడు దీంట్లో వేసేసి కింది మీద కలుపుకోవాలండి. ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నానండి. 4 స్పూన్ల కారం వేసుకున్నాను. వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి. మూడు 4 స్పూన్లు మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా ప్యాకెట్ స్పూను. వేసి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ నుంచి దించేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. 2 కట్టలు కొత్తిమీర అన్నమాట ఇది. వేసుకొని కలుపుకోవాలి. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. రైస్లకు కానీ చపాతీలకు కానీ గ్రేవీ ఉంటుందన్నమాట. ఇలా కొంచెం గ్రేవీ ఉంటుంది. ఆనియన్స్ వేసినాను కాబట్టి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.